సుప్రీంకోర్టులో పిటిషన్ ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి వస్తాయని సీజేఐ అన్నారు. తెలంగాణ పిటిషన్ కి విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో రిట్ పిటిషన్ తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకోవడంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్టుకి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. చూడండి కృష్ణ, మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన. కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని ఈ రోజు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. మెరిట్స్ లేని కారణంగా పిటిషన్ ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా ధర్మాసనం సూచించడం జరిగింది. అయితే ఈ అంశము కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది మాత్రమే కాదని, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ గోదావరి నదీ జలాలపైన ప్రాజెక్టులు ఉన్న కారణంగా ఈ యొక్క అంశాన్ని సివిల్ సూట్ వేసుకోవాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి సిడబ్ల్యూసి మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రాజ్యాంగంలోని నిబంధనలు 131 ప్రకారంగా సివిల్ సూట్ దాఖలు చేయమంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. అయితే వెంటనే సివిల్ సూట్ కూడా దాఖలు చేయబోతున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడిన వాదనలతోటి అందరం కూడా ఏకీభవిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు విన్న తర్వాత ఈ యొక్క రిట్ పిటిషన్ కి ఈ కాకుండా సివిల్ సూట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కూడా కోరడంతో వెంటనే తెలంగాణ ప్రభుత్వం తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని వెనక్కి తీసుకుంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మరోసారి తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ ను దాఖలు చేస్తూ ఈ పోలవరం నల్లమల చెర్లకు సంబంధించిన అంశం పైన న్యాయ పోరాటం చేస్తామనేది కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ధనలక్ష్మి, అయితే గోపి, సివిల్ సూట్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడానికి పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? మరోసారి కోర్టు ముందుకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన నేపథ్యంలో ఇటు ఈ కేసులో అంటే ఈ పిటిషన్ లో ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తెలంగాణ
పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పిటిషన్ లో వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా వాటన్నిటిని కూడా మరోసారి పిటిషన్ సివిల్ సూట్ పిటిషన్ రూపంలో ధర్మాసనం ముందుకు రావాల్సిందిగా కూడా ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తుందంటూ కూడా ఈ వాదనలు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపించడం జరిగింది. అయితే రిట్ పిటిషన్ తోటి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే స్టే ఆర్డర్ ఇవ్వడం వీలు అవ్వదు, ఈ అంశంలో ఇటు మిగతా రాష్ట్రాల అభిప్రాయాలు కూడా వినాల్సిన అవసరం ఉంది కాబట్టి సివిల్ సూట్కే సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. దీంతో అభిషేక్ సంఘి వెంటనే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెడ్ పిటిషన్ ని వాపస్ తీసుకుంటున్నట్టుగా దాన్ని డిస్మిస్ చేయొద్దు అంటూ కూడా ధర్మాసనాన్ని కోరడం జరిగింది. వెంటనే ధర్మాసనం సీజే దాన్ని డిస్పోజ్డ్ చేస్తున్నట్టుగా కూడా ఆయన తీర్పునిస్తూ ఈ మరోసారి ఇంకో పిటిషన్ తో కోర్టు ముందుకు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు సుదీర్ఘంగా వినిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్తుంది, నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘిస్తుందన్న దానిపైన కూడా ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 484 టీఎంసీలే కేటాయించడం జరిగింది, కానీ ఆ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తుందంటూ కూడా అభిషేక్ సింఘి ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వినియోగించేందుకు ఏపీ ప్రయత్నించడము దానికి సంబంధించిన ప్రాజెక్టే కాబట్టి ఈ ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా తెలంగాణ తరపున వాదనలు వినిపించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా విన్న తర్వాత కొత్త పిటిషన్ తోటి కోర్టు ముందుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ కి అంత అర్హత లేదు కాబట్టి సివిల్ సూట్ దీంట్లో దాఖలు చేసుకోండి, సివిల్ సూట్ ద్వారా మరోసారి ఈ కేసును విచారిద్దాము, ఇటు కర్ణాటక మహారాష్ట్రలను కూడా పిలుద్దాము ఆ సందర్భంగా అంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గోపి. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజ్డ్ us. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్టుకి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనం చేస్తాను. చూడండి కృష్ణ, మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని